చూడండి మీ అభిమాన సీరియల్స్ పూర్తి ఎపిసోడ్లు ఉచితంగా సన్ నెక్స్ట్ యాప్లో టీవీలో ప్రసారమైన వెంటనే ఇప్పుడే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మొన్న నా చేత దొంగతనం చేయించారు. ఈ రోజు మన శత్రువులతో చేతులు కలిపి మామయ్య గారి గురించి చెప్తున్నారు. అసలు మీకు మనసులా వస్తుందండి ఇలాంటి పనులు చేయడానికి? నా ఇష్టమే, నాకు నచ్చినట్టు నేను చేస్తాను. అడగడానికి నువ్వెవరే? మామయ్య గారు మీకేం లోటు చేశారండి? ఎందుకైనా పరువు తీస్తున్నారు? నన్ను పెళ్ళంగా చూడకపోయినా పర్వాలేదు, కనీసం మామయ్య గారికి తండ్రిగా గౌరవం ఇచ్చి ఆయన పరువు పోయే పనులు చేయకండి. మీరు చేసిన పని వల్ల ఆ కాచాయిని ఇంకెంత రెచ్చిపోతుందో. ఏంటి ఊరుకుంటున్నాను కదా అని రెచ్చిపోతున్నావు? అసలు నాకు చీడలా పట్టావే నువ్వు. అయినా నేనేం చేస్తే నీకెందుకు? పెత్తనం చలాయించాలనుకుంటున్నావా? మీరు చేస్తుంది చాలా తప్పండి. అవునే, తప్పు చేశాను కాబట్టే నువ్వు నాకు దాపురించావు. అప్పట్నుంచి నేనేదనుకున్నా జరగట్లేదు. నోటి దాకా వచ్చిపోయినట్టు అన్ని దగ్గరగా వచ్చిపోతున్నాయి. అయినా నీ బాధేంటే? మా నాన్నకి నేను ద్రోహం చేస్తున్నాను. అవునే చేస్తున్నాను. ఆయన నాకేం చేశారని? కొడుకుని నమ్మని తండ్రి ఆయన. నేనేం చేసినా తప్పే. ఎప్పుడు ఏది అడిగినా ఇవ్వరు. అందుకే నాకు కావాల్సింది ఎలా పొందాలో అలాగే దక్కించుకున్నాను. మీరు మంచిగా ఉంటే ఎందుకు నమ్మరు మామయ్య గారు? మీరు చేసిన తప్పులకి మిమ్మల్ని ఇంట్లో ఉంచడమే ఆయన చేసిన పెద్ద తప్పు. దేవుడి కడుపున రాక్షసుడు పుట్టినట్టు ఆయనకి మీరు కొడుకయ్యారు. ఆయన కాబట్టి మీరు ఏం చేసినా సహిస్తున్నారు. అదే వేరే వాళ్ళైతే ఈ పాటికి తన్ను తరిమేసేవాళ్ళు. నన్నే అంత మాట అంటావే? ఏంటే డ్రామాలా? లే హే నిన్నే లెగో. హే హే లెగో నిన్నే. హే లెగో నిన్నే లెగో. హే లెగో. అనయా ఏమైంది? జారి పడిపోయిందిరా. పడిపోయిందా? జారి పడిపోతే తలక రక్తం ఏంటన్నయ్యా? అంటే అది జారి తలుపు తగిలి కింద పడిపోయింది. ముందు వదిన లేపన్నయ్యా. జాగ్రత్త. హలో డాక్టర్ గారు, కొంచెం అర్జెంటుగా ఇంటికి రండి ప్లీజ్. థ్యాంక్ యూ. డాక్టర్ గారు, ప్రమాదం ఏం లేదు కదండి? లేదండి, తలకి దెబ్బ తగలడంతో స్పృహ తప్పారు. కొద్దిసేపు రెస్ట్ తీసుకుంటే స్పృహలోకి వచ్చేస్తారు. థ్యాంక్స్ డాక్టర్ గారు. ఇట్స్ ఓకే అండి. ఎలా ఉంది డాక్టర్? కంగారు పడాల్సిందేమీ లేదండి, చిన్న దెబ్బే. మా అక్క స్పృహలోకి ఎప్పుడు వస్తుంది డాక్టర్? కాసేపట్లో స్పృహలోకి వస్తుంది. డాక్టర్, దెబ్బల తగిలింది, పడిన గాయమేనా? అవునండి, కింద పడి తలకు దెబ్బ తగలడంతో స్పృహ తప్పింది. ఇంకో గుడ్ న్యూస్ చెప్పాలండి మీకు. గుడ్ న్యూసా? ఏంటది డాక్టర్? మీరు తాతయ్య కాబోతున్నారు.
నిజమా డాక్టర్? అవును, తనకిప్పుడు 3వ నెల. ఎంత మంచి శుభవార్త చెప్పారు. అన్నట్టు అమ్మాయి చాలా బలహీనంగా ఉంది. ఇప్పటి నుంచి 5వ నెల వచ్చే వరకు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే డాక్టర్. తను కొంచెం కోలుకున్న తర్వాత హాస్పిటల్కి తీసుకురండి, ఇంకొన్ని టెస్టులు చేయాలి. అలాగే. రే కన్నా, అయ్యా. డాక్టర్ గారిని హాస్పిటల్ దించిరా. అలాగే అయ్యారు. రండి డాక్టర్. థ్యాంక్స్ అండి. మంచిది. అవును, ఇంతకీ వేణు ఎక్కడా? పెద్దబాబు గారు బయటికి వెళ్ళినట్టున్నారు మావయ్య గారు. ఈ విషయం చాలా సంతోషాన్ని ఇచ్చిందమ్మా. బ్రహ్మ, ఈ శుభముహూర్తంలో మన వాళ్ళందరికీ బట్టలు పెట్టాలి. నువ్వు పని చూడు. అలాగే నాన్న. చూడు, ఈ సమయానికి మీ అత్తయ్య కూడా ఊళ్ళో లేదు. తను వచ్చేంత వరకు నువ్వే రాణిని జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే మావయ్య గారు. రాణి, జాగ్రత్త రాణి. ఎలా ఉంది ఇప్పుడు నీకు? బానే ఉంది. వదినా, అసలు ఎలా కింద పడ్డావు? ఏం ఆలోచిస్తున్నావు వదినా? పెద్దబాబు గారు ఇంట్లో లేరా అని నిజం చెప్పు. అంతా నా తలరాత. వదినా, ఇప్పుడు నువ్వేం బాధపడకూడదు. అవును రాణి, ఇక నుంచి నీకే కష్టాలు ఉండవు. ఎందుకు? ఏమైంది? ఎందుకంటే నువ్వు తల్లివి కాబోతున్నావు. నిజమా? అవును వదినా, డాక్టర్ వచ్చి చెక్ చేసి చెప్పారు. నువ్వెలా పడ్డావో తెలీదు కానీ ఒక అందుకి ఇది మంచిదైంది. వదినా, నీకు ఆనందం వచ్చినా బాధ వచ్చినా ఈ కన్నీళ్ళు మాత్రం కామన్ అనుకుంటా. ఇక నుంచి మీ కళ్ళు ఆనందంతోనే చెమర్చాలి. మీ మొహంలో చిరునవ్వు అస్సలు చెరిగిపోకూడదు. అవును రాణి, అప్పుడే నీ కడుపులోని బిడ్డ అందంగా ఆరోగ్యంగా పెరుగుతుంది. చాలా సంతోషంగా ఉంది చిన్నబాబు. ఇక నేను బాధపడను. ఏ కష్టాన్నైనా నవ్వుతూ ఎదుర్కొంటాను. ఇన్ని రోజులు నా జీవితం లక్ష్యం లేని ప్రయాణం అనుకున్నాను. కానీ ఈరోజు నా జీవితానికి ఒక లక్ష్యం, ఒక తోడు దొరికాయి. ఇక చాలు నాకు, ఇక చాలు. వదినా, మీకు ఎప్పుడు ఏం కావాలన్నా నన్ను అడగండి, నేనంతా చూసుకుంటాను. అవును రాణి, ఇక నువ్వు ఇంట్లో పెద్ద పెద్ద పనులు అవేం చేయొద్దు. నేనున్నాను కదా, అన్నీ నేను చూసుకుంటాను. నువ్వు చక్కగా ఆరోగ్యంగా ఉండి నీకు పుట్టబోయే బిడ్డను ఆరోగ్యంగా ఉండేలా చూసుకోచాలు. అమ్మా, నువ్వే గుర్తొస్తున్నావు. ఇప్పుడు నువ్వుంటే అందరికంటే ఎక్కువ ఆనందపడేదానివి. ఇన్ని రోజులు నిన్ను దూరం చేసి దేవుడు నాకు తీరని అన్యాయం చేశాడనుకున్నాను. కానీ ఆ దేవుడు చేసిన అన్యాయానికి పశ్చాత్తాపడి
కడుపులోకి ప్రసాదించి న్యాయం చేశాడనిపిస్తుంది. అమ్మా, నువ్వు నాకు జన్మనిచ్చావు, జీవితాన్నిచ్చావు. నీ రుణం ఈ జన్మకి తీర్చుకోలేనన్న వెలితుండిపోయింది. కానీ నీ రుణం ఈ రూపంలో తీర్చుకోబోతున్నందుకు చాలా ఆనందంగా ఉందమ్మా. నా కడుపున నువ్వే పుట్టాలమ్మా. నిన్ను ప్రాణంలా చూసుకొని నా జన్మ ధన్యం చేసుకుంటాను. ఏమండి, ఏంటి? మీకొక విషయం చెప్పాలి. ఏంటది? ఆ విషయం తెలిస్తే మీరు ఆనందపడతారు. ఏంటా విషయం? మీరు తండ్రి కాబోతున్నారండి. ఏంటండి, మీకే ఆనందం లేదా? ఆనందమా తొక్క. ఆ కడుపులో ఉన్న బిడ్డ పుడితే నీ పక్కన నేను శాశ్వతంగా ఉండాలి, వాడిని నేను ఎత్తుకొని తిరగాలి. ఇవేవి నాకిష్టం లేదు. నేను తల్లినవ్వడం మీకిష్టం లేదు కదండి? అబ్బే, అలా ఎందుకు అనుకుంటావు? నన్ను తండ్రిని చేయబోతున్నావు అంటే నాకు సంతోషమే కదా. నిజంగా మీరు సంతోషంగా ఉన్నారా? అరే, ఎందుకు సంతోషంగా ఉండను? నాకు వారసుడు రాబోతున్నాడంటే ఆనందమే కదా. మరి మీ మొహంలో ఏ సంతోషమో కనిపించడం లేదు. నా మొహమే అంత, ఏం చేయగలం? చాలండి, మీరు సంతోషంగా ఉన్నారు. అంతకంటే నాకేం కావాలి? నువ్వు మరీ ఎక్కువ సంతోషపడిపోకు. అసలే కడుపుతో ఉన్నావు. ఆనందం ఎక్కువ అయ్యి కళ్ళు తిరిగి పడిపోతే మళ్ళీ నీకేమనైతే నేను తట్టుకోలేను. ఇంక నుంచి నువ్వు నీకోసం కాకపోయినా నా కోసమైనా నా బిడ్డ కోసమైనా జాగ్రత్తగా ఉండాలి. ఉంటానండి. చాలా జాగ్రత్తగా మీ బిడ్డను మోసి కానీ మీ చేతుల్లో పెడతాను. చూడు, నువ్వు కాలు తీసి కాలు వేయాలన్నా ఆలోచించే అడుగు వేయి. ఎందుకంటే లోపల నా బిడ్డకి ఏం జరిగినా నేను తట్టుకోలేను. అలాగేనండి. ఏమండి, ఆ? మన బిడ్డ కోసం మీరా తాగుడు మానేయండి. ఇప్పటికిప్పుడంటే మానేయడం కష్టం. మన బిడ్డ పుట్టేలోపు మెల్లగా మానేస్తానులే. మన బిడ్డ మీద ఒట్టేసి చెప్పండి. బిడ్డ మీదేంటి, నీ మీదొట్టు. బాబు, ఆకలిగా ఉంది బాబు. 2 రోజులైందయ్యా తిని. బాబు బాబు బాబు, 2 రోజులైంది బాబు తిని. పాపం చూడు ఆ పెద్దావిడ అవస్థ. బాబు బాబు, విశ్రాంతి తీసుకోవాల్సిన వయసులో ఇలా రోడ్డు మీద చూడడానికి చాలా బాధగా ఉందిరా. ఏం చేస్తాం బ్రహ్మన్న? ఏ జన్మలో ఏ పాపం చేసుకుందో ఆ పెద్ద ఆవిడ. రే పదరా. బాబు బాబు బాబు, ఆకలిగా ఉంది బాబు. బామ్మ 2 రోజులైంది ఇదిగో, బాబు తిని. ఈ డబ్బులు ఉంచండి. డబ్బులా? సర్లే, ఇవ్వు. డబ్బులు తీసుకోవా బామ్మా? అంటే బాబు,
మళ్ళీ డబ్బులు తీసుకుని అంగడి దాకా వెళ్ళాలి కదా. నాకు అసలే మోకాళ్ళ నొప్పులు. అందుకే తినడానికి ఏమన్నా ఉంటే బాగుంటది బాబు. అయ్యో అవునా? కన్నా వెళ్ళేమని తీసుకొస్తావా? అలాగే బ్రహ్మన్న. వద్దులే బాబు. నీకెవరూ లేరా? ఉన్నారు బాబు, 4 కొడుకులు. కాని వాళ్ళల్లో మనసున్నవాడు ఒక్కడూ లేడు. ఆస్తులన్నీ ఇచ్చాక ఈ ముసల్ది భారం అయింది. అందుకే వదిలేశారు బాబు. వదిలేశారు. బామ్మ ఇక్కడున్నావా? నీకోసం బిస్కెట్స్ తీసుకొచ్చాను, తీసుకో. నా బంగారు తల్లి. అవును, నీకోసం పక్క ఊర్లో వెతికాను. అక్కడి నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చావు? అంటే అక్కడెవరూ బెచ్చమేయట్లేదు తల్లి. కాదు, నిన్ను వృద్ధాశ్రమంలో జాయిన్ చేస్తానని భయపడి ఇక్కడికి వచ్చావు కదా? చూడు బ్రహ్మ, పాపం పెద్దావిడ ఎండకి వానికి తడుస్తుంది. ఎవరు తిండి పెడతారో పెట్రోనని వృద్ధాశ్రమంలో అన్నీ మాట్లాడొస్తే ఇలా వచ్చేసింది. నేను ఆ వృద్ధాశ్రమానికి వెళ్ళను. నువ్వైనా చెప్పు బ్రహ్మ. కాదు బామ్మ, వృద్ధాశ్రమంలో ఉంటే చక్కగా నీడ పట్టునుంటావు. నీకు మందులు, హాస్పిటల్ అన్నీ అక్కడే చూస్తారు. ఇలా ఎవ్వరినీ అడుక్కోవాల్సిన అవసరం లేకుండానే 3 పూట్ల భోజనం ఉంటుంది. నాకు భయంగా ఉంది బాబు. భయమేం ఉండదు బామ్మ, అక్కడ నీకు తోడుగా చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు. చక్కగా సీరియల్స్ చూస్తూ కాలం గడిపేయచ్చు. అవును, కావాల్సి వస్తే నీకు సపరేట్ రూమ్ ఇప్పిస్తా. మా బామ్మ కదా, నా మాట వింటుంది కదా. వెళ్ళు బామ్మ, నీకే మంచిది. నా మనవడు చెప్పాడు కాబట్టి వస్తాను. వస్తావా? పద పద పద. చాలా థ్యాంక్స్ బ్రహ్మ. నేనెన్నిసార్లు అడిగినా ఒప్పుకోలేదు. నువ్వు అడిగావో లేదో వెంటనే ఒప్పుకుంది. నీకు థ్యాంక్స్ చెప్పాలి ఇంత మంచి పని చేస్తున్నందుకు. డబ్బులు అందరికీ ఉంటాయి, కానీ సేవ చేసే గుణం కొందరికే ఉంటుంది. నువ్వు చేస్తున్న పని చాలా గ్రేట్ అంబిక. థ్యాంక్స్ కన్నా. అంబిక, ఇదిగో ఈ డబ్బుంచు. వద్దులే. ఇదేదో నేను ఇవ్వాలని ఇవ్వట్లేదు. ఈమె నన్ను మనవడు అని పిలిచింది, నా బాధ్యతగా ఇస్తున్నాను. నా మంచి మనవడా, నీకు మంచి మనసున్న అందమైన అమ్మాయి భార్యగా వస్తుంది.
సరే బ్రహ్మ, బామ్మని తీసుకెళ్లి నేను వృద్ధాశ్రమంలో జాయిన్ చేస్తాను. సరే, జాగ్రత్త. జాగ్రత్త బామ్మ. అంబిక, ఇంకేమన్నా అవసరం ఉంటే చెప్పు. సరే, రా బామ్మ. వస్తాను బాబు. సరే బామ్మ. నువ్వెంత మంచిదానివమ్మా. నీ మనసు వెన్నపోసా. నీకు త్వరలోనే మంచి మొగుడు, అదే ఆ బ్రహ్మబాబుతో పెళ్లి జరగాలి. మీరిద్దరూ పిల్ల పాపలతో కలకాలం హాయిగా ఉండాలి. ఏమో అనుకున్నాను, బానే నటించావు. నటించడం ఏంటమ్మాయి, క్యారెక్టర్లో జీవించేస్తేను. 40 సంవత్సరాల నాటకాల అనుభవం మరి. ఇంతకీ కొంచెమైనా బ్రహ్మ ఇంప్రెస్ అయ్యుంటాడా? కొంచెమేంటి, బాగా ఇంప్రెస్ అయ్యుంటాడు నా మనవడు.